నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్ముజ్ జలసంధి. మధ్యప్రాచ్యం నుండి బయలుదేరే భారీ చమురు నౌకలు ప్రపంచ దేశాలకు చేరాలంటే ఈ ఇరుకైన నీటి మార్గం గుండా వెళ్లాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో దాదాపు 20% ఇక్కడి నుండే ప్రయాణిస్తుంది. అలాంటి కీలక జలమార్గంపై ఇరాన్ తీసుకున్న ఒక సరికొత్త నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని తీవ్ర ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. ఆ నిర్ణయం ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. తమ ప్రాంతంలోని జలాల గుండా ప్రయాణించే అంతర్జాతీయ నౌకలపై ప్రత్యేక సేవా రుసుముల పేరుతో భారీగా ఛార్జీలు వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలిచే ఈ మార్గంలో ఒక విధంగా కొత్త టోల్ ప్లాజా ఏర్పాటు చేయబోతున్నట్టు సంకేతాలు ఇచ్చింది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం సహజ సిద్ధమైన అంతర్జాతీయ జలసంధుల గుండా రాకపోకలు సాగించే నౌకలపై నేరుగా ఎలాంటి టోల్ ట్యాక్స్ విధించే హక్కు ఏ తీర దేశానికి ఉండదు. అయితే నౌకలకు భద్రత, నావిగేషన్ సహకారం, పర్యావరణ పరిరక్షణ లేదా అత్యవసర ఇంధన సదుపాయాలు వంటి ప్రత్యేక సేవలు అందించినప్పుడు మాత్రం రుసుములు వసూలు చేసుకోవడానికి చట్టాల్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. సరిగ్గా ఈ లొసుగునే ఉపయోగించుకొని సేవల పేరిట టోల్ తరహా వసూళ్లకు ఇరాన్ తెరతీసింది. ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం అనుమతి పొందిన విదేశీ వాణిజ్య నౌకల నుండి ఇరాన్ నిర్దేశించిన కరెన్సీ లేదా ఇరానియన్ రియాల్స్లో ఈ రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములు ప్రతి నౌక ప్రయాణానికి భారీ ఎత్తున ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. దేశీయంగా తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు, కరెన్సీ విలువ క్షీణతను ఎదుర్కొంటున్న ఇరాన్ అదనపు ఆదాయ వనరుగా దీనిని మార్చుకోవాలని భావిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ దేశాలపై పెను ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే యుద్ధ రిస్క్ ఇన్సూరెన్స్ ప్రీమియంలతో సతమతం అవుతున్న షిప్పింగ్ కంపెనీలకు ఈ అదనపు ఛార్జీలు మోయలేని భారం కానున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రవాణా వ్యయం గణనీయంగా పెరిగిపోతుంది. ఇది నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సమాజంలో సరికొత్త దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.